ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. రాజకీయ పరిణామాల వల్ల కొంతమంది దౌర్భాగ్యుల వల్లే పార్టీ మారాల్సి వచ్చింది అన్నారు. నియోజకవర్గంలో సమస్యలు తీరుతాయనే ఆ నిర్ణయం తీసుకున్నాను అని స్పష్టం చేశారు. 6 నెలల్లో సమస్యలన్నీ పరిష్కరిస్తాము అని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు అని తెలిపారు. ఆ తర్వాత సీఎంకు మంత్రులకు ఎవరికి చెప్పినా పనులు మాత్రం కాలేదు అని వాపోయారు. కనీసం ఫోన్లు కూడా ఎత్తడం మానేశారు అని మండిపడ్డారు పోచారం. రాజకీయ పరిణామాల వల్ల కొంతమంది దౌర్భాగ్యులు చేసినటువంటి బాధల వల్ల నేను కొంత నిర్ణయం తీసుకుని మారాల్సి వచ్చింది. 20 జూన్ నాడు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఫోన్ చేసిండు. నాకు ఇవన్నీ సమస్యలు ఉన్నాయి, మీరు ఓకే అంటేనే కండువా కప్పుకుంటలేడు కప్పుకోడు, నాకే పైసలు అక్కర్లేదు, నాకు ఏం అక్కర్లేదు, అంటుండే మంత్రి పదవి కోసం వస్తున్నాడు అనుకుంటే నాకు మంత్రి పదవి అవసరం చేసిన మస్తు చేసిన, ఇక స్పీకర్ చేసినట్టుగా మంత్రి పదవి నాకెందుకయ్యా దద్దన్న, అన్ని హామీ ఇస్తున్నా, 6 మాసాల్లో కూడా పూర్తి చేస్తా అన్నాడు. ఇవన్నీ సరే కండువ కప్పుకున్నా, ఆ కండువ కూడా జాతీయ కండువ కప్పుకున్నా. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూర్చున్నాడు, బట్టి కూర్చున్నాడు, ఆయన పొలిటికల్ ఆ ఛాంబర్లో. నేను పోయి కూర్చోసేనా ఒకటి అడిగితే సమాధానం చెప్పినా కూర్చుంటా అన్న. నేను నీకు 21 జూన్ నాడు నాకు కండువ కప్పిన రోజు నాకేమైనా పైసలు ఇచ్చినావా, నన్ను ఏమైనా కొన్నావా, కట్లట్టు వచ్చినా కొన్నావా చెప్పు, నాకేమైనా ఇద్దరు అందరు ఉన్నారు, నన్ను ఏమన్నా నా ఎమ్మెల్యేషిప్ కొన్నావా, నన్ను కొన్నావా చెప్పు, నేను అమ్ముడు పోయినా నీకని చెప్పిన. లేదు పోలేదు ఇయ్యలేదు, దేనికోసం వచ్చినా ఈ సమస్యల కోసం వచ్చిన. ఏమైనా అయిందా, ఏం కాలేదా, ఏమైంది 100 కోట్లు ఎస్డిఎఫ్ ఉంటే 30 కోట్లు ఇచ్చారు, తర్వాత బంద్. దగ్గర 70 కోట్లు డబుల్ బెడ్రూమ్ ఉంటే 20 కోట్లు ఇచ్చి 25 కోట్లు ఇచ్చి 45 కోట్లు ఇవ్వాలి, బంద్. పనులన్నీ పేమెంట్ లేక ఆగిపోతున్నాయి. ఆ కాంట్రాక్ట్ పని చేయమంటే పేమెంట్ ఇవ్వమని అంటున్నాడు, దవాఖాన బాన్సుడు బంద్ అయింది. వీటి కోసం వచ్చినాయి కదా నేను. లేదా బట్టి గారు చిన్న దగ్గరికి ఇలా లిస్ట్ మొత్తం తీసుకోండి, ఆ లిస్టు తీసుకొని 2 సార్లు ఇచ్చేయండి, ఒకసారి కాదు కానీ. ఇక పొంగులేటి గారు ఆ లిస్ట్ తీసుకోండి 2 సార్లు మీరు ఇచ్చేయండి, ఇచ్చిన. ఇలా ఫోన్ చేస్తే బట్టి లేవట్టాడు, పొంగులేటి లేవట్టాడు, ఏమని చెప్పుకోను నేను. ఇక అసెంబ్లీ జరుగుతుంది, జనవరి 4 తారీఖు నాడు ఆ ఛాంబర్ తీసుకుపోయి లోపల తీసుకుపోయి మీరు చెప్పారు కానీ బట్టి ఇవ్వలేదు, పొంగులేటి ఇవ్వలేదు, నాకు రూపాయి ఇవ్వలేదు. రూపాయి ఇవ్వలేదా, ఇవ్వలేదు. వేం నరేందర్ రెడ్డి గారు బయట పిల్లలను పిలిచిండు, ఏమన్నా సినాన్న బాధపడుతున్నాడు, అది ఇంకా పేమెంట్ కాలేదట, నువ్వన్నా మార్చి లోపల 3 విడతలు ఇప్పి. సరే ఆయన తీసుకుని ఆయన వెళ్ళిపోయాడు. తెల్లారి వేం నరేందర్ ఫోన్ చేస్తే ఆయన లేపడు. 50 సార్లు చేసిన, ఒకసారి కాదు 50 సార్లు లేపడు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.